ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మూగ జీవాల అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. కొంతకాలం పోలీసుల విస్తృత తనిఖీలు, విస్తృత ఛాయలతో మౌనం వహించిన మూగ జీవాల అక్రమ రవాణాదారులు అదును చూసి మళ్లీ మూగ జీవాల అక్రమ రవాణా షురూ చేశారు. పోలీసులు వీరి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అక్రమార్కులు మాత్రం మూగ జీవాల రవాణాకు కొత్త మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ పోలీసులకు సవాల్గా నిలుస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గడిచిన 2 నెలల వ్యవధిలోనే పలుమార్లు మూగ జీవాలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు కనిపిస్తున్నాయి. చర్ల నుండి నూగూరు, వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట, మూలుగు మండలాల మీదుగా హైదరాబాద్లోని కబేలాలకు రోజు రాత్రి సమయంలో మూగ జీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. మూగ జీవాలను రవాణా చేయడానికి అశోక్ లీలాండ్, బొలెరో, డీసీఎం, కంటైనర్ లారీ వంటి వాహనాలను వాడుతూ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మూగ జీవాలను అక్రమంగా తరలించే క్రమంలో చూసేవారికి అనుమానం రాకుండా అక్రమ రవాణాదారులు వాహనాలకు ప్రత్యేక మార్పులు చేసి చెక్పోస్టుల మీదుగా మూగ జీవాలను దర్జాగా కబేలాలకు తరలిస్తున్నారు. నువ్వు 10 కాదు 5,000 10,000 ఇచ్చినా నేను తీసుకోను. ముందు పోలీసు ఉన్నారు.